హలో హలో ప్రజ్ఞ, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. తను చూడు, ముఖ్యమైన విషయం ఏమీ లేదంటే నేను నీకు యాక్చువల్లీ నేను నిన్ను అడగాలనుకుంటున్నాను. నేను ఆ ఇంటికి రావడానికి నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళడానికి నువ్వేమైనా దారి ఆలోచించవా లేదా? అభి నన్ను యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒక్కో నిమిషం చాలా కష్టంగా గడుస్తుంది. నేను నీకు చెప్పలేకపోతున్నాను ఎలా ఫీల్ అవుతున్నాను. నువ్వు నీ ప్రామిస్ ఎప్పుడు నిలబెట్టుకుంటావు? తను నేను నిజంగానే ట్రై చేస్తున్నాను, కానీ నాకే దారి దొరకడం లేదు. వాట్ వాట్ యు మీన్ బై దారి దొరకడం లేదు? వాట్ ఆర్ యు టాకింగ్? నువ్వే స్వయంగా ఛాలెంజ్ చేసి మరీ ప్రామిస్ చేసావు కదా. ఇప్పుడు ఏ దారి దొరకట్లేదంటే ఏంటి అర్థం? తను నేను ఇలా ఎప్పుడు అన్నాను అసలు? నా వల్ల ఇది కావడం లేదు అని. నేను నీతో ఏమన్నానంటే నాకు కొంచెం టైం ఇవ్వు, ఏం చేయాలో నాకు తెలియడం లేదు, కానీ వీలైనంత త్వరగా నేను ఏదో ఒక దారి తప్పకుండా కనిపెడతాను. తను నువ్వు ప్లీజ్ కొద్ది రోజులు ఓపిక పట్టుతాను. ఎప్పుడైతే నాకు దారి దొరుకుతుందో అప్పుడు అందరికంటే ముందు నేను నీకు చెప్తాను. ఏ ప్లాన్ ఉన్నా నేను నీకు ఫోన్ చేసి చెప్తాను. ఏ ప్లాన్ దొరికినా వెంటనే చెప్తుందట. ఒకవేళ తన వల్ల ఏం కాలేదంటే నేను ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. లేదు, ఇన్ని కలలు కన్న తర్వాత నేను ఇది వినాలనుకోవడం లేదు. ఒకవేళ ప్రజ్ఞ ఏం చేయలేకపోతే అప్పుడు నాకు ఆ ఇంటికి వెళ్ళడానికి నేనే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. టైం గడిచిపోతూనే ఉంది. నేను ఏదో ఒకటి చేసి తను నీ ఇంటికి తీసుకురావాల్సిందే, కానీ ఎలా? ఎంత ఆలోచించినా నాకు అసలు ఏ దారి దొరకడం లేదెందుకు? అక్క, అక్క ఏం చేస్తున్నావు నువ్వు? సారీ, అది నా ధ్యాస ఇంకెక్కడో ఉంది అర్చన. అంతగా ఏం ఆలోచిస్తున్నావు అక్క? తెలియని లేదా నీకు కూర మాడిపోతుందని? ఏం పర్లేదు, నేను మళ్ళీ కూర చేస్తాను. ఆగు, నేను చేస్తాను. ఇలాగైతే అవుతుంది, ఇదే సరిగ్గా ఉంటుంది. కానీ ఇది నా బుర్రకు ముందే ఎందుకు తట్టలేదు? అలా చేసి నేను తనుని ఇంటికి తీసుకొస్తే అప్పుడు ఎవరూ తనుని ఇక్కడ ఉండకూడదు అని చెప్పరు కదా. ఇప్పుడు నేనిదే చెయ్యాలి. అర్చన, నువ్వు ఈ కూర చేస్తూ ఉండు. నాకు ఒక ముఖ్యమైన పనుంది, అర్జెంట్. ఇప్పుడే చూసుకొని వస్తాను. అక్క, అంతా బానే ఉందా? ఏ సమస్య లేదు కదా? అంతా బానే ఉంది, నువ్వేవి కంగారు పడకు. నేను రాబిన్ని పంపిస్తాను నీకు హెల్ప్ చేయడానికి, సరేనా? నేను నీతో మాట్లాడాలి ప్రజ్ఞ. నాకు పనుంది, నేను తర్వాత మాట్లాడతాను. అక్కయ్య నీతో 2 నిమిషాలు మాట్లాడుతుంది ప్రజ్ఞ. ఎవరికి తెలుసు నీ ముఖ్యమైన పని కంటే అక్కయ్య మాటలు ఎక్కువ ముఖ్యమేమో. నాకు నా పని కంటే ఇంకేది ముఖ్యం కాదు. అందుకే ఎవరు ఆపినా నేను ఆగాలనుకోవడం లేదు. పద. అమ్మమ్మ, మీరు ప్రజ్ఞక్క మాటలను తప్పుగా అనుకోకండి. తను యాక్చువల్లీ కాస్త కంగారుగా ఉంది. ఏమైందో తెలియడం లేదు. నేను ఇక్కడికి ఇంతకు ముందే వచ్చాను. ఒక పక్క కూర మాడిపోతున్నా కూడా తనకు తెలియలేదు. ఇందు, నాతో పాటు పద. రిలాక్స్ ఆలియా, జస్ట్ చిల్. మేము ఖచ్చితంగా ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేసి తీరుతాం. స్టాప్ ఇట్ ఆలియా. ఏం ఫిగర్ అవుట్ చేస్తాం? నా మాట విని నువ్వు ప్రవీణ్ ని వదిలే. చాలా మంది ప్రవీణ్ కంటే బెటర్ అబ్బాయిలు ఉంటారు. యు నో వాట్, డోంట్ యు డేర్ సే సంథింగ్. నాకు ఇంకెవ్వరూ అవసరం లేదు. నాకు కేవలం నా ప్రవీణ్ మాత్రమే కావాలి, అర్థమైందా? నీకు ప్రవీణ్ కావాలి, కానీ తనకు నువ్వు అవసరం లేదు కదా ఆలియా. తను నీతో ఎలా బిహేవ్ చేశాడంటే తనకి నీ మీదే కాదు ఏ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేనట్టు అనిపిస్తుంది. మరి నువ్వెందుకింత మొండికేస్తున్నావు? మొండితనం కాదు, ఇది ప్రేమ. మీ అందరికి అర్థమైందా? ప్రేమిస్తున్నాను, నేను తన్ని ప్రేమిస్తున్నాను. నేను మీ అందరికి ఇదంతా చెప్పిన టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాను? మీరందరూ నా స్నేహితులు, మీరు నాకు నా ప్లాన్ లో హెల్ప్ చేస్తారని మీ అందరిని పిలిచాను, కానీ లేదే. నన్ను ప్రవీణ్ ని దగ్గర చేయడానికి బదులు మీరు నన్ను ప్రవీణ్ ని మర్చిపోమని సజెషన్ ఇస్తున్నారు. అసలు మీరు ఏ ఫ్రెండ్స్ అసలు? Forget it. ఏంటి మీరందరూ ఇదంతా మాట్లాడడం అవసరమా? ఇక్కడున్న మనందరికీ తెలుసు కదా, తను చిన్నప్పటి నుంచి అంతే అని. తనకి ఏదైనా కావాలి అని అనుకుంది అంటే దాన్ని ఎట్టి పరిస్థితులను సాధించి తీరుతుంది కదా. తనకు హెల్ప్ చేయొచ్చు కదా. కమాన్ నౌ, మూడ్ పాడు చేసుకోవద్దు. ఓకే, పదండి. ఓకే, లెట్స్ గో. నువ్వు ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు? అది
అదేంటంటే నాకు ఒక ఐడియా వచ్చింది, అందుకే బయటికి వెళ్తున్నాను. నువ్వు నా ప్రశ్నకి జవాబు చెప్పలేదు. నేను అదే చెప్తున్నాను. నాకు ఒక ఐడియా వచ్చింది, అందుకే నేను తనుని కలవడానికి నేను వెళ్తున్నాను. తన్ను గురించి మాట్లాడడం లేదు, నేను మన గురించి మాట్లాడుతున్నాను. మనమిద్దరం మంచి స్నేహితులా ఉండలేమా? నన్ను వెళ్ళనివ్వండి. నువ్వు నా ప్రశ్నని ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? చాలా సింపుల్ ప్రశ్న కదా ఇది. 2 సెకండ్లలో అవును కాదని చెప్పేస్తే అయిపోతుంది కదా. కానీ సైలెంట్గా ఉండి దీన్ని ఎందుకు ఇంకా కాంప్లికేట్ చేయాలని చూస్తున్నావు? నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమించడం లేదు అని. అలాగే నేను నీ దగ్గరికి వస్తే కూడా నీకు ఎలాంటి ఫీలింగ్ ఉండదని తెలుసు. నిన్ను ఇలా ముట్టుకుంటే నాకు మాత్రం ఫీలింగ్ ఉంటుంది ప్రజ్ఞ. ఈ విషయాలన్నీ నా మనసులోనే ఉండిపోయాయంటే ఇప్పుడు నాకు నీతో స్నేహం చేసే అర్హత కూడా లేదా? అవును కాదు అని ఏదో ఒకటి చెప్పు, నేనేం తప్పుగా అనుకోను. కానీ ఏదో ఒకటి చెప్పు. అలాంటిదేమీ లేదు. అయితే ఇంకెలా? చూడు, నేను ఏదైనా ఒక్కసారి కానీ రెండోసారి ఎవరిని అడిగే అలవాటు లేదు. ముఖ్యంగా ఎవరైతే నన్ను ఎమోషనల్ ఫోన్ని చేస్తారో వాళ్ళని అస్సలు అడగను నేను. మీరు నాతో ఎందుకు స్నేహం చేయాలనుకుంటున్నారు? కొద్ది రోజుల్లో నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతానని మీకు తెలుసు కదా. ఏ సంబంధం అయితే ముందుకు వెళ్ళదో దాన్ని ఎందుకు కోరుకుంటున్నారు మీరు? నేను మన ఇద్దరి మధ్య ఉన్న గతాన్ని మర్చిపోలేకపోతుంటే నువ్వు రాబోయే రేపటి గురించి మాట్లాడుతున్నావా? బహుశా నేను ఈ బంధానికి ఏదో ఒక పేరు ఇవ్వాలని అనుకుంటున్నానేమో. మన మధ్య ఉన్న బంధానికి, మనం ఒకరికొకరు ఏమిటి అనేదానికి, మనం అర్థం చేసుకోలేకపోయిన బంధానికి. నేను దానిని అర్థం చేసుకునే లోపే అంతా మారిపోయింది. నేను నా ఆలోచనని మార్చుకున్నాను, అలాగే నువ్వు కూడా మారిపోయావు. నువ్వు వెళ్ళిపోయిన తరువాత నాకు నువ్వు గుర్తుకు రాకూడదు. అందుకని ఈ బంధానికి ఒక పేరు ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మనసుకి నచ్చజెప్పిన తర్వాత మైండ్కి నచ్చజెప్పడం సులభం అవుతుంది. ఎందుకు నువ్వు ఏం మాట్లాడుకున్నావు? ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు. వద్దు, మనం స్నేహితులుగా ఉండటం కుదరదు. మీరు తను ఒకటిగా కలిసి జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఇది నాకు బాగా తెలుసు కదా. తను మీ విషయంలో ఎంత పొసెసివ్గా ఉంటుంది అని. నేను మీతో ఎలాంటి సంబంధమూ పెట్టుకోలేను. నేను ఇదంతా కేవలం మీకోసం, మీ కుటుంబం సంతోషం కోసం చేస్తున్నాను. నేను మీ కుటుంబంలో సంతోషాలకి బదులుగా మరొక కొత్త ప్రాబ్లంని తీసుకురావాలనుకోవడం లేదు. కానీ నేను నా స్నేహితురాలుగా అనుకుంటే అప్పుడు ఏమైంది? ఇందు, నాకు ఇలా ఎందుకు అనిపిస్తోంది? ప్రజ్ఞ బయటికి ఎలా కనిపిస్తుందో తాను అలా లేదేమో అని. తనైతే నన్ను అభి కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది, అలా నా మనసు చెప్తోంది. నువ్వసలు ఏమంటున్నావక్క? తను అందరి ముందు నిన్ను అవమానించింది. నువ్వు వద్దన్న తర్వాత కూడా వెళ్లి ఆకాష్కి అర్చనకి పెళ్లి జరిపించింది. ఇంకా చెప్పాలంటే తను నీ పెంపకం మీదే ప్రశ్నలు వేసింది. కానీ నిన్ను ప్రేమిస్తుంది అంటున్నావా? అన్నీ గుర్తున్నాయి నాకు. అయినా కూడా నాకు ఎక్కడో ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది. తను చేస్తున్నదంతా నిజం కాదేమో అనిపిస్తోంది. తనిలా చేయడానికి కారణం ఏదో ఒకటి ఉండే ఉంటుంది. దాని కారణంగా తన్ని తాను మార్చుకోవాల్సి వస్తోంది.
ఎవరికి తెలుసు వాళ్ళమ్మకి గాని లేక బుల్బుల్కి గాని ఏదైనా ప్రాబ్లం ఉందేమో. అలాంటిదేమీ లేదక్కా. అలాంటిదేవైనా ఉంటే ప్రజ్ఞ మనతో ప్రాబ్లం డిస్కస్ చేసేది. ఇలా కూడా అయ్యుండొచ్చు కదా. తను మనల్ని ఎలాంటి ప్రాబ్లంలోనూ పడేదలుచుకోలేదేమో. తనకొచ్చిన ప్రాబ్లంని తనే పరిష్కరించుకుంటుందేమో. తను ఎల్లప్పుడూ అలాగే చేస్తుంది కదా. తనెప్పుడూ అన్ని సమస్యల్ని తల మీద వేసుకుంటుంది. ఎవరికీ దాని గురించి ఎప్పుడూ తెలియనివ్వదు కదా. ఒకవేళ తను ఎవరినైనా ఏమైనా తప్పుగా అంది అంటే అప్పుడు దాని వెనక కూడా మన మంచే దాగి ఉంటుంది ఇందు. అలాంటిదే కదా మన ప్రజ్ఞ. చూస్తున్నానక్కయ్య నేను. ప్రజ్ఞ నిన్ను అన్నెన్ని మాటలని వెళ్తే ఇప్పుడు నీకు ప్రజ్ఞ మంచిదానిలా కనిపిస్తోందా? తను మంచిదని మాట్లాడుతున్నావా? అంటే నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే ప్రజ్ఞ అలాంటి అమ్మాయి అయ్యే అవకాశమే లేదని. అది నేను నీ వల్లే ఇవన్నీ కూడా చేయాల్సొచ్చింది. కానీ నేనెప్పుడు చెప్పాను నీకు తనతో గొడవ పడమని? అక్కా, నువ్వైతే చెప్పలేదు కానీ అది నా బాధ్యత అవుతుంది. నువ్వు నాకు అక్కయ్యవి కదా. తను నిన్ను అవమానిస్తుంటే తన మీద నేను చేయి చేసుకున్నాను. ఇంకేం చేయాలి నేను? ఆశ్చర్యంగా ఉంది. నువ్వే కదా నన్ను ప్రజ్ఞ మీదకి రెచ్చగొడుతూ ఉన్నావు. చెప్పావు కదా వెళ్ళు ప్రజ్ఞకి గుణపాఠం చెప్పు అని. తన్ని తిట్టాలి అన్నావు. హా, ఇప్పుడు నీకు ఉన్నట్టుండి ప్రజ్ఞ మంచిదానిలా కనిపిస్తోందా? పార్టీ నువ్వు మారుస్తున్నావా లేక నేనా? నేనెప్పుడు నిన్ను ప్రజ్ఞ మీదకి రెచ్చగొట్టాను? నేను కేవలం ఇదే చూస్తున్నాను, నీ మూడ్ బాగుందా లేదా అని. అప్పుడే కదా నేను వెళ్ళి తనతో మాట్లాడగలను. అయితే ఇప్పుడెళ్ళి నువ్వు తనతో మాట్లాడు. ఇప్పుడు నేను నీ కోపం తెప్పించి నేను ప్రజ్ఞతో మాట్లాడడానికి వెళ్ళలేను కదా. నేను ప్రజ్ఞని ఎంతగా ప్రేమిస్తున్నానో నిన్ను అంతగానే కదా గౌరవిస్తున్నాను. నువ్వీ విషయాన్ని ముందే చెప్పొచ్చు కదా మరి. ప్రేమ చూపిస్తే అది తప్పే, చూపించకపోతే అది కూడా తప్పే. నేను వెళ్తున్నాను ప్రజ్ఞ దగ్గరికి తనతో మాట్లాడడానికి. ఇప్పుడు నువ్వు ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. నువ్వు ఒక్కదానే వెళ్తావా ప్రజ్ఞ దగ్గరికి? అయితే మరి నువ్వు కూడా రావచ్చుగా. ఎవరొద్దన్నారు? రమ్మని పిలవడానికి ఇదే నా పద్ధతి ఇందు. ఇంతకీ నువ్వెందుకు నవ్వుతున్నావు? అది నేను ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే కుటుంబం కావాలని కోరుకున్నాను. నాకు సంతోషంగా ఉంది. నాకు ఆకాష్తో పాటు మంచి కుటుంబం కూడా దొరికింది. మీ గొడవలో కూడా నాకు ఎంతో ప్రేమ ఉన్నట్టు అనిపిస్తుంది. అక్క, ఒప్పుకుంటున్నాను తప్పంతా నాదే అని. కానీ ఇప్పుడు ఏం చేయాలో అది కూడా నువ్వే చెప్పు. హ్మ్. ఉమ్, అన్నిటికన్నా ముందు మనమిది తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలు ప్రజ్ఞకొచ్చిన సమస్య ఏంటి అని, ఏమైంది అని, ఏ కారణం వల్ల తన్ని తానింతగా మార్చుకుంటోంది అని. సరిగ్గా చెప్పావు నువ్వు. కాని ఇందు, ఈ పని మనం చాలా తెలివిగా చేయాల్సుంటుంది. ప్రజ్ఞకి ఈ విషయం గురించి తెలియడానికి వీల్లేదు. మనిద్దరం తన గురించి ఇదంతా తెలుసుకోబోతున్నాము అన్న విషయం. కరెక్టే అక్క, చాలా కరెక్ట్. కరెక్ట్ కదా? అదిగో వచ్చేసింది నా దొంగ కోడలు. ఇది నా డబ్బంతా దొంగిలించేస్తుంది, లేకపోతే నా కొడుకుని నా నుండి వేరు చేసేస్తుంది. అత్తయ్య, ఇంతవరకు నేను మీ మొహం మాత్రమే చూసి విసుక్కుంటూ ఉండేదాన్ని. కానీ అదే ఎక్స్ప్రెషన్ ఇప్పుడు మీ మొహంలో చూసిన తర్వాత నాకైతే చాలా సరదాగా అనిపిస్తోంది. అసలు అత్తయ్య ఏం చేస్తున్నారు? అరటిపండు అలా ఎందుకు తింటుంది? ఏంటి, ఇంతవరకు ఎవరు అరటిపండు తినడం నువ్వు చూడలేదా ఏంటి? అలా గుట్లప్పగించి మరీ చూస్తున్నావు నువ్వు నన్ను? అత్తయ్య గారు ఇప్పుడు ఈ అరటిపండు తినేసేదో గందరగోళం చేసేలా ఉన్నారు. ఇదిగో చూడు, ఇలారా. ఇప్పుడొస్తుంది మజా. ఇప్పుడు వేణువే లేకపోతే ఇక స్వరం ఎక్కడి నుంచి పలుకుతుంది? ఏంటిదంతా? అది సారీ అత్తయ్య, పొరపాటు జరిగింది. నేను తీసేస్తాను. నీ వల్ల ఒక్క పని కూడా సరిగా జరగదు కదా. పని దొంగవు నువ్వు. ఏంటత్తయ్యా? మీరు నన్ను పిలిచారా అత్తయ్యా? నేను నీకు అత్తయ్యని కాదు, సరేనా? అలాగే ఈ అత్తాకోడళ్ల నాటకాన్ని నా ముందు నువ్వు అస్సలు ఆడద్దు చెప్తున్నాను. నీకు వెళ్ళిక్కడి నుంచి.
వెళ్ళు. ఏ పని కోసం దాన్ని పిలిచానో ఆ పని అసలు అవ్వనే లేదే. ఇంతకీ అరటితోకెక్కడ పోయింది? చెయ్యవండి నాకు. నువ్వు వెళ్ళి కడిచి నడుం విరగొట్టి నాకే చెయ్యేస్తున్నావా? సరే నాకివ్వండి చెయ్యి. మీ ఇద్దరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళండి. కానీ ముందు మీరు నాకు చెయ్యవండి అత్తయ్య, లేకపోతే ఇంకేమైనా అవుతుంది. ఇవ్వండి మీ చెయ్యి. రండి అత్తయ్య. Oh my God. దేవుడా, నాకు కడుపు నొప్పి వచ్చేలా ఉంది. నువ్వు ముందు నవ్వడం ఆపుతావా? ఇక్కడ అరటితోకి ఎవరు పడేశారో తెలియడం లేదే. కానీ అరటి పండు మీరే కదా తిన్నారు. నువ్వు నోర్మై. ఏదీ సరిగా లేదు, అంతా మారిపోయింది. నేను ఏం చేస్తే మళ్ళీ అంతా ముందులాగా మారిపోతుంది. నేనందరికీ చెప్పేనా? అప్పుడు అప్పుడు ఎవరో ఒకరు నాకు సలహా ఇస్తారు కదా నేనేం చేయాలో. ప్రజ్ఞ, ప్రజ్ఞ, తనతో మీకేమైనా పనుండొచ్చారా? ఏమైంది నీకు? ఇదెలా తగిలింది? దెబ్బ తగిలిందని చెప్పనే లేదు. అరే నానమ్మా, అది నేను నువ్వు కంట్రోల్ చేసుకో, నాకేం కాలేదు. నేను రాత్రి తలుపు మధ్యలో చెయ్యి ఇరుక్కుంది. బాబు నొప్పిగా లేదు కదా? లేదు నాని, ఇప్పుడు నాకు నొప్పిగా ఏం లేదు. బాబు, ప్రజ్ఞ ఎక్కడుంది? నానమ్మ, తనేదో అర్జెంట్ పనుంటే బయటికెళ్ళింది. అర్జెంట్ అయితే మరి నువ్వు తనకి తోడుగా ఎందుకని వెళ్ళలేదు? యాక్చువల్లీ నేను తనని అడిగాను కూడా, తను ఎక్కడికి వెళ్తోందో చెప్తే నేను తను దింపుతానని. కానీ తను వద్దని చెప్పింది. అలాగా? బాబు, అసలు విషయం ఏమిటంటే మేమైతే ప్రజ్ఞతో మాట్లాడడానికే వచ్చాం. కానీ అదేంటంటే నువ్వే ఉన్నావు కాబట్టి నిన్నే అడిగేస్తున్నాను. ఏంటో చెప్పు నానమ్మా. అసలు విషయం ఏంటంటే అది నా అది ఉద్దేశం బాబు. ఏంటంటే అభి, ప్రజ్ఞకి ఎలాంటి సమస్య లేదు కదా ఇల్లు కుటుంబం వైపు నుండి? లేకపోతే నీతో ఏమైనా గొడవయ్యి టెన్షన్లో ఉందా? నాకు ప్రజ్ఞ గురించి చాలా బాగా తెలుసు. తను ఎవరినైనా తప్పుగా మాట్లాడడం కాదు కదా, ఎవరి గురించి తప్పుగా ఆలోచించాలని కూడా అనుకోదు. కానీ ఈ మధ్య తను చేస్తున్న ప్రవర్తన చూస్తుంటే నాకేమనిపిస్తోంది అంటే తను వేరే దారిలేక చేస్తోంది అని. ఏదో విషయం ఉంది, ఆ విషయం తన్ని లోపలే కృంగదీస్తోంది. ఆ విషయం గురించి తను ఎవరికి చెప్పాలని లేదు. నాకు అనిపిస్తోంది. అభి, అలాంటిదేమీ లేదు నానమ్మా. నా ఉద్దేశం ఏంటంటే విషయం ఉంది, కానీ మీరనుకుంటున్నట్టుగా అలాంటిదేం లేదు. తను నా వల్లే అలా ఉంది నానమ్మా. యాక్చువల్లీ నేను ఎలాంటి పని చేశానంటే తన స్థానంలో ఇంకెవరున్నా సరే చాలా పెద్ద సమస్య వచ్చిండేది. అసలు నేను చేసిన దానికి ఎవరి దగ్గర ఎలాంటి సొల్యూషన్ ఉండదు. ఏం చేశావు నువ్వు? ఏమన్నావు తన్ని? నానమ్మా, నువ్వేం చేస్తున్నావురా? ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినా తన్ను ప్రెగ్నెంట్ అనే విషయం బయటపడిపోతుంది. తర్వాత పెద్ద ప్రాబ్లంలు ఎదుర్కొంటావు. అది నానమ్మ, గుర్తుందా నీకు? నేను ప్రజ్ఞని నా కొత్త ఆల్బంలో మోడల్గా యూజ్ చేశాను కదా. ఆ ఆల్బం బాగా పాపులర్ అవడం కారణంగా నా ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ప్రజ్ఞ చుట్టూ తిరగడం మొదలు పెట్టేశారు. కానీ ప్రజ్ఞకు మాత్రం ఇవన్నీ అసలు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే తనకి ఇలాంటివి అసలు ఇష్టం ఉండదు కదా. ఇందులో అంతగా కంగారు పడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే కూడా అప్పుడు బాబు తను నాతో ఎందుకలా ప్రవర్తిస్తోంది? అది నానమ్మ, ఏంటంటే మనిషి ఎప్పుడైతే విసుగా ఉంటాడో అప్పుడు తన విసుగంతా అందరి మీద చూపిస్తాడు. మనం కూడా అలాగే చేస్తాం కదా. తను కూడా అలాగే చేస్తుంది. దీనికి సొల్యూషన్ ఉంది, అది తన దగ్గరే ఉంది. సో ఐఎమ్ షూర్ 1-2 రోజుల తర్వాత అంతా తప్పకుండా సర్దుకుంటుంది. నువ్విలా చెప్తున్నావంటే 1-2 రోజులు వెయిట్ చేసి చూస్తాను. పద, ఇక వెళదాం. పద. నేనేదో చెప్పేశాను, కానీ ఇప్పుడు తను ఏం చేస్తుందో ఏంటో అర్థం కావడం లేదు. ఇప్పుడు మళ్ళీ నానమ్మ హత్య అయ్యే విధంగా తను ఏం చేయకుండా ఉంటే అంతే చాలు. నేనెందుకు ఆయన గురించి ఆలోచిస్తున్నాను? నేనేదైతే చూడాలనుకుంటున్నానో అదే కదా చూస్తున్నాను. అదే నిజం కూడా. ఆ నిజం ఎప్పటికీ మారే అవకాశమే లేదు. కానీ నేనేం చేస్తే ఆయనతో శాశ్వతంగా అక్కడే కలిసి ఉండొచ్చు. నాకు, అమ్మమ్మకి, అమ్మకి, బుల్బుల్కి ఎవరికి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. హలో హలో ప్రజ్ఞ. ప్రజ్ఞ, ఎక్కడున్నావు? నువ్వు నన్ను ఎక్కడికి రమ్మన్నావో అక్కడ నేను నీకోసం ఎంతసేపు వెయిట్ చేస్తానో తెలుసా? అది అమ్మ, నేను గురుద్వారాలోనే ఉన్నాను. కానీ ఉన్నట్టుండి అక్కడి నుంచి నేను వేరే చోటికి వెళ్లాల్సి వచ్చింది. అదేంటంటే అమ్మ, ఆయన ఉన్నట్టుండి నన్ను వేరే చోటికి తీసుకొచ్చారు. దానివల్ల నేను తొందరలో నీకు ఫోన్ చేయడం మర్చిపోయాను. కానీ ప్రజ్ఞ, నేను నీకు ఫోన్ చేశాను, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది కదా.
అది చార్జ్ లేదు కదమ్మా. ఇప్పుడు నేను ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్నాను, అందుకే నీతో ఎక్కువసేపు మాట్లాడటం కుదరదు. అది సరే, ముందు నాకిది చెప్పు, అసలు విషయం ఏంటి? ఏం లేదు, నేను కలిసినప్పుడు చెప్తాను కదా. సరే ప్రజ్ఞ, అయితే నువ్వు తర్వాతే చెప్పులేమ్మా. ఇదిగో చూడు, నువ్వు ఎక్కువ టెన్షన్ పడుకో. ఆ, అలాగే. శబాష్. ఇప్పుడు నేనేం చేసినా దానివల్ల అందరూ సంతోషంగా ఉండాలి.